నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇజ్రాయెల్ దూకుడు మీదుంది. అణు స్థావరాలపై దాడులు చేస్తూ ఇరాన్ని దెబ్బకొడుతోంది. అయినా తగ్గేదేలే అంటున్న ఇరాన్ అదే రేంజ్లో ప్రతిదాడికి దిగుతోంది. ఇజ్రాయెల్ రూట్లోనే వెళ్లి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్ ఆయువు పట్టైన ఐరన్ డోమ్కు చిల్లు పెట్టింది. దీనికి ఇజ్రాయెల్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇకపై ఏం జరగబోతోంది? మూడో ముప్పు తప్పదా? ఇజ్రాయెల్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఏకంగా ఇజ్రాయెల్ ఆయువు పట్టుపై దెబ్బ కొట్టింది. ఐరన్ డోమ్కు తూట్లు పెట్టింది. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మొసాద్ కేంద్ర కార్యాలయంతో పాటు ఆపరేషన్ సెంటర్పై ఇరాన్ క్షిపణి దాడుల్ని ఈ ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయింది. దీంతో సరికొత్త రక్షణ వ్యవస్థని రంగంలోకి దించింది ఇజ్రాయెల్. ఇంతకీ ఇదెలా పనిచేస్తోంది? చెలరేగుతున్న ఇరాన్కు చెక్ పెడుతుందా? ఇజ్రాయెల్ ఆగదు, ఇరాన్ తగ్గదు. ట్రంప్ హెచ్చరికలు బేఖాతరు. రెండు దేశాల భీకర పోరు. ఇజ్రాయెల్ రూట్లోనే ఇరాన్ వెళుతుందా? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? మూడో ముప్పు తప్పదా? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. మిసైల్స్తో టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ముందు ఇజ్రాయెల్ దూకుడు కొనసాగించిన ఇరాన్ అదే రేంజ్లో ఎదురుదాడికి దిగింది. గురి చూసి మరి ఇజ్రాయెల్ ఆయువు పట్టును ఢీకొట్టింది. మొసాద్కు బిగ్ షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్ చూపిన దారిలోనే ఇరాన్ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాజధాని టెహ్రాన్పై పట్టు సాధించామని చెప్పుకుంటున్న ఇజ్రాయెల్కు ఝలకిచ్చింది. ఆ దేశ నిఘా సంస్థ మొసాద్ టార్గెట్గా దాడుల్లో భారీ నష్టం జరిగింది. మొసాద్ కేంద్ర కార్యాలయంతో పాటు ఆపరేషన్ సెంటర్ సైతం దెబ్బతింది. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మొసాద్ కేంద్ర కార్యాలయంతో పాటు ఆపరేషన్ సెంటర్ పైన క్షిపణి దాడులు చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఈ మేరకు వీడియో ఫుటేజ్ విడుదల చేసింది. ఇందులో అగ్నికి ఆహుతవుతున్న మొసాద్ కేంద్ర కార్యాలయం కనిపించింది. మొసాద్ కేంద్ర కార్యాలయం ఆపరేషన్స్ సెంటర్ టార్గెట్గా ఇరాన్ మిసైల్ దాడులు చేయడం వెనుక ఓ కారణం ఉంది. ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయకుండా అడ్డుకునేందుకు వారి అణుస్థావరాలు, అణుశాస్త్రవేత్తలపై దాడులు చేసి హతమార్చింది ఇజ్రాయెల్. ఇప్పుడు అదే రూట్లో వెళ్లి వారి నిఘా సమాచారానికి కీలకమైన మొసాద్పై ఇరాన్ అటాక్ చేసింది. అంతకుముందు ఇరాన్లోని ప్రభుత్వ టెలివిజన్ ఆఫీస్పై ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఈ దాడికి ప్రతీకారంగానే మొసాద్ కేంద్ర కార్యాలయం, ఆపరేషన్ సెంటర్పై ఇరాన్ దాడులు చేసింది. అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తుండగా ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ మిసైల్స్ ను ప్రయోగిస్తోంది. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడికి దిగింది. అత్యంత ఖచ్చితత్వంతో మొసాద్ కేంద్ర కార్యాలయంపై మిసైల్స్ వర్షం కురిపించింది. అంతేకాదు, గిలాట్లోని ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ పైన క్షిపణి ప్రయోగించింది. ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికలతో దాడులు చేస్తోందంటే దానికి కారణం ఖచ్చితంగా మొసాద్ సంస్థే. ఇరాన్లో అణుస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయం నుంచి కీలక అధికారులు, శాస్త్రవేత్తల ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇజ్రాయెల్కు చేరవేసింది. అంతేకాదు, ముందుగానే ఇరాన్కు భారీ మొత్తంలో డ్రోన్లను తరలించి ఇజ్రాయెల్ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించడం వెనుక ఈ సంస్థ హస్తముంది. దీంతో మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నాయి. ఏకంగా ఐరన్ డోమ్కు తూట్లు పొడిచాయి. గతంలో హమాస్, హెజ్బొల్లా దాడుల్ని సమర్థంగా అడ్డుకుంది ఈ ఐరన్ డోమే. ఉగ్రవాదులు ప్రయోగించిన వందలాది రాకెట్లను గాల్లోనే పేల్చేసింది. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయాన్ని, ఆ దేశ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ ను లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్ని ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయింది. అందుకే బరాక్ మెగన్ లేదా మెరుపు కవచం అని పిలిచే సరికొత్త రక్షణ వ్యవస్థని ఇజ్రాయెల్ రంగంలోకి దించింది. మధ్యధరా సముద్ర తీరంలోని జలాల్లో మోహరించింది. ఇజ్రాయెల్ ముద్దుగా బెరాక్ మెగన్ అని పిలుచుకునే ఈ గగనతల రక్షణ వ్యవస్థకు హిబ్రూ భాషలో లైట్నింగ్ షీల్డ్ అని అర్థం. ఇది ఆ దేశ అధునాతన నేవీ రక్షణ వ్యవస్థ. బరాక్ ఎంఎక్స్ క్షిపణి రక్షణ వ్యవస్థకు సరికొత్త రూపం. డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బ్యాలిస్టిక్ క్షిపణుల దాడుల నుంచి తమ యుద్ధ నౌకలకు రక్షణ కల్పించేందుకు ఇజ్రాయెల్ ఈ వ్యవస్థను రూపొందించింది. అత్యాధునిక SAR-6 యుద్ధ నౌకలకు రక్షణగా ఈ వ్యవస్థను వినియోగిస్తోంది. రాడార్, కమాండ్ సిస్టమ్స్ ఆదేశానుసారం బెరాక్ మెగన్ వర్క్ చేస్తుంది. శత్రు క్షిపణుల్ని దూరం నుంచే గమనించి మెరుపు వేగంతో అటాక్ చేస్తుంది. ఒకేసారి వివిధ రకాల క్షిపణుల్ని ప్రయోగించగలిగే స్మార్ట్ వర్టికల్ లాంచర్ సెట్ ను దీనికి అమరుస్తారు. స్వల్ప శ్రేణి, మధ్య శ్రేణి, సుదూర లక్ష్యాలను సైతం బెరాక్ మెగన్ ఛేదించగలదు. నౌక ఉపరితలం నుంచి ప్రయోగించేందుకు వీలుగా దీన్ని అభివృద్ధి చేశారు. అంతేకాకుండా శత్రు క్షిపణులు ఏ కోణంలో వచ్చినా వాటిని ఛేదించే సత్తా బెరాక్ మెగన్ కుంది. 360 డిగ్రీల కోణంలో ఒకేసారి టార్గెట్స్ ను ఛేదించవచ్చు. ఒకే లాంచర్ నుంచి అన్ని రకాల క్షిపణుల్ని ప్రయోగించవచ్చు. ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఈ రక్షణ వ్యవస్థను తొలిసారిగా నవంబర్ 2022లో పరీక్షించారు. SAR-6 యుద్ధనౌక నుంచి INS మెగన్ను టెస్ట్ చేశారు.
ఇజ్రాయెల్ బరాక్ మెగన్తో పాటు బరాక్ 8 అనే మరో క్షిపణి రక్షణ వ్యవస్థను కూడా డెవలప్ చేసింది. దీనికోసం భారత్తో కలిసి పనిచేసింది. భూమిపై నుంచి గాల్లోకి ప్రయోగించేందుకు వీలుగా బరాక్ 8 రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్, భారత్కు చెందిన DRDO సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ రక్షణ వ్యవస్థను ఎయిర్ క్రాఫ్ట్, డ్రోన్లు, యాంటీషిప్ మిసైల్స్, బ్యాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో అడ్డుకునేలా రూపొందించారు. ఇది 20 కిలోమీటర్ల ఎత్తులో వస్తున్న 100 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ఛేదించగలదు. బెరాక్ మెగన్ లాగానే ఈ రక్షణ వ్యవస్థ కూడా నౌకాదళం కోసం ఇజ్రాయెల్ వాడుతోంది. యుద్ధనౌకపై నుంచే కాకుండా నేలపై నుంచి దీన్ని వినియోగించుకునే వీలుంది. మరోవైపు ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడులు ఇరాన్లోని నటాంజ్ అణుశుద్ధి కేంద్రంపై ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించినట్లు IAEA తెలిపింది. భూగర్భంలోని సెంట్రిఫ్యూజులు దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నామని చెప్పింది. అటాక్స్ తర్వాత సేకరించిన హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలని విశ్లేషణ ఆధారంగా నటాంజ్ వద్ద భూగర్భంలో తీవ్ర ప్రభావం చూపిందనడానికి అవసరమైన అంశాలను గుర్తించామని IAEA వివరించింది. భూ ఉపరితలానికి చాలా లోతులో ఉన్న నటాంజ్ అణుశుద్ధి కేంద్రాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోకపోవచ్చని భావించారు. కానీ IAEA ప్రకారం ఇది తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇస్ఫహాన్, ఫార్దో అణుశుద్ధి కేంద్రాలకు మాత్రం ఎటువంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. ఇలా దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇజ్రాయెల్ ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ఇరాన్ తగ్గేదేలే అంటోంది. ఇజ్రాయెల్ రూట్లోనే వెళ్లి ఊహించని షాక్లిస్తోంది. దీంతో ఇజ్రాయెల్ అటాక్స్ మరింత పెంచింది. ఏకంగా ఖమేనీని అంతం చేసి తీరుతామని హెచ్చరించింది. దాడుల్లో ఇరాన్కు భారీ నష్టం మిగులుతోంది. ఇప్పటికే కీలక కమాండర్స్ను కోల్పోయింది. ఇప్పుడేకంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. దీంతో ఖమేనీ కుటుంబంతో సహా ఓ బంకర్లో దాక్కున్నట్టు తెలుస్తోంది. అతను ఏ బంకర్లో ఉన్నాడో తెలుసున్న ట్రంప్ బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరించారు. టార్గెట్ చేయటం ఈజీ అయినా ప్రస్తుతానికి చంపే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులు 6వ రోజు కొనసాగుతున్నాయి. అణుస్థావరాలు, కీలక ప్రాంతాలే లక్ష్యంగా టెల్ అవీవ్ మరోసారి రెచ్చిపోయింది. పశ్చిమ ఇరాన్ ప్రాంతంలో ఫైటర్ జెట్లతో బాంబులు వేసింది. ఈ దాడుల్లో ఇరాన్కు భారీ నష్టం కలుగుతోంది. అయినా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే పలువురు కీలక అధికారులను ఆ దేశం కోల్పోయింది. తాజాగా మరో అత్యున్నత సైనిక కమాండర్, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు అలీ షాద్మానీ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న కమాండ్ సెంటర్పై తాము జరిపిన దాడుల్లో అలీ షాద్మానీ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. షాద్మానీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, ఇరాన్ సాయుధ దళాలు ఈ రెండింటికీ నాయకత్వం వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వివరించింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇరాక్తో 1980లో జరిగిన భీకర యుద్ధం తర్వాత తిరిగి ఆ స్థాయిలో దాడుల్ని ఎదుర్కోవడం ఇరాన్కు ఇదే తొలిసారి. ఈ దాడుల్లో ఇప్పటికే ఇరాన్ సాయుధ దళాల ప్రధాన అధికారి జనరల్ మొహమ్మద్ బాఘేరీ, రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ హుసేన్ సలామీ, ఖండాంతర క్షిపణి కార్యక్రమం అధికారి జనరల్ అమీర్ అలీ హాజీ జాదే, పలువురు శాస్త్రవేత్తలు, ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ డిప్యూటీ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జనరల్ ఘోలం రెజా మెహ్రాబీ, డిప్యూటీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ జనరల్ మెహదీ రబ్బానీ మృతి చెందారు. ఇరాన్ సైనిక స్థావరాలు, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న వేళ సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈశాన్య టెహ్రాన్లోని ఓ బంకర్లో కుటుంబంతో కలిసి ఆయన తలదాచుకున్నట్లు తెలుస్తోంది. యురేనియాన్ని శుద్ధి చేసుకునే కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేసేందుకు ఖమేనీకి ఇజ్రాయెల్ చివరి అవకాశం ఇచ్చిందని, అందువల్లే దాడులు జరిగిన మొదటి రోజైన శుక్రవారం రాత్రి ఆయనను హత్య చేయకుండా వదిలేసిందని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారనే పక్కా సమాచారం తమ దగ్గర ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయన్ను టార్గెట్ చేయడం చాలా ఈజీ అయినప్పటికీ ప్రస్తుతానికి ఖమేనీని చంపే ఉద్దేశం తమకు లేదన్నారు. బేషరతుగా లొంగిపోవాలని సుప్రీం లీడర్కు వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఎక్కడ దాక్కున్నారో స్పష్టంగా తెలుసు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం చాలా తేలిక. సురక్షితంగానే ఉన్నారని ట్రంప్ చెప్పారు. ప్రస్తుతానికి ఆయన్ను చంపే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కానీ పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణి దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇరాన్ గగనతలం మొత్తం తమ నియంత్రణలోనే ఉందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇక దాడులను సమర్థించుకున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరు దేశాల మధ్య సంఘర్షణను పెంచడం కంటే త్వరగా యుద్ధాన్ని ముగించడమే లక్ష్యమని చెప్పారు. ఇందుకు ఇరాన్ సుప్రీం లీడర్ను హతమారిస్తేనే ముగింపు ఉంటున్నట్టు ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అంతకుముందు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించిందని, దీన్ని ట్రంప్ తిరస్కరించాలనే ప్రచారం జరిగింది. తమ పౌరులే లక్ష్యంగా దాడులు చేస్తూ ఇరాన్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇందుకు టెహ్రాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో మరోసారి తీవ్రంగా స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్కు ఎలాంటి పరిస్థితి ఎదురైందో టెహ్రాన్ పాలకులు గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
ఐడిఎఫ్ అధికారులు సూచించిన విధంగా టెహ్రాన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. ఇక ఇజ్రాయెల్ దాడుల్ని శాయశక్తులా అడ్డుకుంటోంది ఇరాన్. టెల్ అవీవ్పై రాత్రి వేళల్లోనే ఎక్కువగా క్షిపణి దాడులు చేస్తోంది. ఈ నిశిరాత్రి దాడి వ్యూహం వెనుక కొన్ని సాంకేతికంగా తప్పని పరిస్థితులు, మానసిక యుద్ధతంత్రం వంటివి ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక విమానాలు లేవు. ఉన్నవి కూడా పాత తరం అమెరికా, సోవియట్ రష్యా విమానాలే. ఇవి ఇజ్రాయెల్కు చేరాలంటే మాత్రం ఇరాక్, సిరియా, సౌదీ, జోర్డాన్, లెబనాన్ తదితర దేశాల్లో కొన్నింటి గగనతలాలపై నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ ఆయా దేశాలు చూస్తూ చూస్తూ తమ గగనతలాన్ని అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్పై దాడికి వాడుకోనివ్వవు. దీంతో ఖచ్చితంగా క్షిపణులను ప్రయోగించాల్సిందే. ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణుల్లో 2000 కిలోమీటర్లకు పైబడి రేంజ్ ఉన్నవి మాత్రమే ఇజ్రాయెల్లోని లక్ష్యాలను చేరుకోగలవు. ఇక యుద్ధ విమానాల వలె ఇవి వాతావరణంలోని ఆక్సిజన్ను ప్రొపల్షన్లోకి తీసుకోవు. దీనికి తోడు బ్యాలిస్టిక్ క్షిపణులు చేరే ఎత్తులో ఆక్సిజన్ తక్కువగాని అసలు లేని పరిస్థితి గానీ ఉంటుంది. దీంతో కంబస్టన్ కోసం ఖచ్చితంగా ఇంధనం, ఆక్సిడైజర్ ఉండి తీరాల్సిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాలిస్టిక్ క్షిపణులను 2 రకాలుగా విభజించారు. ఇక ద్రవ ఇంధనంతో పనిచేస్తే రెండోది ఘన ఇంధనంతో పనిచేస్తుంది. ఇరాన్ వద్ద 2000కు పైచిలుకు బ్యాలిస్టిక్ క్షిపణులున్నట్లు ఇజ్రాయెల్ అంచనా వేసింది. ఇక ఇరాన్ దగ్గర ఉన్న దీర్ఘశ్రేణి షహాబ్ క్షిపణుల్లో ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. వీటిని ప్రయోగించడానికి మిసైల్లో ఇంధనం నింపడం ఓ కఠిన ప్రక్రియ. 2 వేర్వేరు ట్యాంకుల్లో ఇంధనం, ఆక్సిడైజర్ను నింపాలి. దీనికి కొంత సమయం పట్టడంతో పాటు ప్రమాదకరమైన ప్రక్రియ. దీనికి ఒకే చోట ఉండే లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదనపు సిబ్బంది అవసరం. ఈ దశలో క్షిపణి శత్రువు ఉపగ్రహాలు, నిఘా విమానాల కంటపడే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. దీంతో రాత్రి వేళల్లోనే ఈ ప్రక్రియను చేపడుతున్నారు. ఇరాన్ దగ్గర ఎన్ని క్షిపణులున్నా ప్రయోగించాలంటే లాంచర్లు చాలా అవసరం. అందుకే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు వ్యూహాత్మకంగా వాటిపై గురిపెట్టాయి. నిన్నటి వరకు తాము ఉపరితలంపై నుంచి ఉపరితలానికి క్షిపణులు ప్రయోగించే 120 లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఇది ఇరాన్ మొత్తం లాంచర్లలో 3వ వంతుకు సమానమని పేర్కొంది. ఇప్పటికీ దాని దగ్గర భారీ సంఖ్యలో క్షిపణులు, లాంచర్లు ఉన్నాయని మిలిటరీ అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా వరకు పర్వతాలను తొలిచి నిర్మించిన సొరంగాల్లో భద్రపరిచినట్లు భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్ బ్యాంకింగ్ వ్యవస్థపైన ఇజ్రాయెల్ దెబ్బ కొడుతోంది. అక్కడి బ్యాంకులపై సైబర్ దాడులకు పాల్పడుతోంది. దీంతో వినియోగదారుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇరాన్లో అతిపెద్ద బ్యాంక్ సెఫా బ్యాంక్పై ఇజ్రాయెల్ హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడినట్లు అక్కడి మీడియా చెబుతోంది. ఆ బ్యాంక్ కస్టమర్లు ఏటీఎంల నుంచి నగదు తీసుకునేందుకు వీలు పడటం లేదు. ఇరాన్లోని పలు గ్యాస్ స్టేషన్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సెఫా బ్యాంక్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. దీనిపై సైబర్ దాడికి దిగితే దాని ప్రభావం గ్యాస్ స్టేషన్ల నిర్వహణపైన పడుతుందని అధికారులు చెబుతున్నారు. అప్రమత్తమైన సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఒకప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మంచి స్నేహితులు, ఇప్పుడు బద్ధ శత్రువులు. పచ్చగడ్డి వేస్తే పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఈ 2 దేశాల శత్రుత్వానికి కారణమేంటి? ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఎవరు పైచేయి సాధిస్తారు? జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అరబ్ దేశాలు ఎటువైపు ఉంటాయి? అనుకున్న లక్ష్యాన్ని సాధించేదాకా ఇజ్రాయెల్ డెడ్లీ అటాక్స్ ఆగవా? చర్చల గడువుకు ముందు ఇజ్రాయెల్ ఈ నెల 13న ఇరాన్పై ఆకస్మిక దాడి చేసింది. అమెరికాతో చర్చలు జరుగుతున్నందున ఇరాన్ ఈ అటాక్ను ఊహించలేకపోయింది. ఇజ్రాయెల్ను అంచనా వేయడంలో ఇరాన్ ఘోరంగా విఫలమైంది. ఇరాన్కు చెందిన టాప్ జనరల్స్, వైమానిక దళ అధిపతి, అగ్రస్థాయి అణు శాస్త్రవేత్తలు, ఇరాన్ చీఫ్ ఖమేనీకి దగ్గరగా ఉన్న జనరల్స్ను ఇజ్రాయెల్ చంపింది. ఇరాన్ జనరల్స్ కూడా ఇజ్రాయెల్ దాడిని ఊహించకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ అటాక్ ఇరాన్ను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఆ దేశ వైమానిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు, క్షిపణులను నిల్వ చేసిన ఇతర సైనిక స్థావరాలను నాశనం చేసింది. తొలి రౌండ్లో ఇజ్రాయెలే పైచేయి సాధించింది. ఇప్పుడు 2వ రౌండ్ వార్ నడుస్తోంది. యుద్ధ ఫలితం వచ్చే వరకు ఇజ్రాయెల్ డెడ్లీ అటాక్ ఆపదు. ఇరాన్ ప్రజలు షియా మతాధికారుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని, ఇరాన్ వార్ మెషిన్ను దెబ్బతీయాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఇరాన్కు ఇదొక పెద్ద ఎదురుదెబ్బ. ఇప్పటి వరకు అందరూ ఇరాన్కు భయపడేవారు. కానీ ఇప్పుడు ప్రపంచం పూర్తిగా అసమర్థ ప్రభుత్వాన్ని చూస్తోంది. ఇరాన్ పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్పై యుద్ధానికి సిద్ధంగా లేదని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి. ఇరానియన్లు కూడా తమ ప్రభుత్వ అసమర్థతతో షాక్ అవుతున్నారు. ఆ దేశానికి చెందిన సైనిక జనరల్స్ అందరినీ చంపేశారనే వాస్తవం ఇరానియన్లను కలవరపెట్టింది. ప్రస్తుత షియా మతాధికారుల ప్రభుత్వం ఇమేజ్ తీవ్రంగా దెబ్బతిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్ ఉంది. ఇరాన్ ఇప్పుడు కూడా అణు ఒప్పందానికి అంగీకరించాలని, వివాదం పూర్తిగా ముగిసిపోతుందని ట్రంప్ చెబుతూనే ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ట్రంప్ మాట విని యుద్ధాన్ని నిలిపివేస్తారా అనే పరిస్థితి కనిపించడం లేదు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ శాంతిని కోరిన విధంగానే ఇరాన్ రహస్యంగా శాంతిని అడుగుతోంది. ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేస్తాం, మా దేశానికి ముప్పును తొలగించడానికి ఎన్ని రోజులు పట్టినా దాడుల్ని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అంటోంది. ప్రస్తుతం బద్ధశత్రువులుగా ఉన్న ఈ 2 దేశాలు ఒకప్పుడు చాలా స్నేహపూర్వకంగా ఉండేవి.
ఇజ్రాయెల్ ఓ దేశంగా ఏర్పడినప్పుడు దాన్ని గుర్తించడానికి ఇతర దేశాలు నిరాకరించిన సమయంలో టర్కీతో పాటు ఇరాన్ మద్దతుగా నిలిచాయి. 1948లో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడినప్పుడు పశ్చిమాసియాలోని ముస్లిం మెజార్టీ దేశాలు దాన్ని గుర్తించడానికి నిరాకరించాయి. ముస్లింలలో ఒక తెగైన షియాలు మెజార్టీగా కలిగిన ఇరాన్, టర్కీ మాత్రమే ఇజ్రాయెల్ను ఓ దేశంగా గుర్తించాయి. ఈ దేశాలు ఇజ్రాయెల్కు మద్దతుగా నిలవడానికి మరో కారణం అమెరికా. ఆ సమయంలో షా మహమ్మద్ రిజా పహ్లావీ నాయకత్వంలోని ఇరాన్ అమెరికాకు మిత్రదేశంగా ఉండేది. పశ్చిమాసియాలో అమెరికాకు కీలక ప్రాంతీయ భాగస్వామిగా ఉండేది. దాంతో అమెరికా కోరిక మేరకు ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించి పలు సహకారాలు అందించేది. ఇరాన్తో పాటు టర్కీ, ఇథియోపియా కూడా ఇజ్రాయెల్తో స్నేహపూర్వకంగా ఉండేవి. 1979లో తలెత్తిన ఇస్లామిక్ విప్లవం ఇరాన్, ఇజ్రాయెల్లను దూరం చేసింది. ఇరాన్లో షాను పడగొట్టిన ఆయుతుల్లా రుహుల్లా ఖమేనీ ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపనతో పరిస్థితి మరింతగా మారిపోయింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ పాస్పోర్ట్లను అంగీకరించడానికి ఇరాన్ నిరాకరించింది. ఇరాన్ పౌరులు ఇజ్రాయెల్లోని ఆక్రమిత పాలస్తీనాకు వెళ్లకూడదని నిషేధం విధించింది. ఆ తర్వాత 1980-90ల్లో ఇజ్రాయెల్లో హింసకు పాల్పడే సాయుధ గ్రూపులకు స్పాన్సర్గా కూడా ఇరాన్ నిలిచింది. ఇజ్రాయెల్పై దాడులు చేసే గ్రూపులైన హిజ్బుల్లాలు, హౌతీలు, హమాస్ సంస్థలకు ఆయుధాలు సమకూర్చే పనిని ఇరాన్ మొదలుపెట్టింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య శత్రుత్వం మరింత ఎక్కువైంది. 1980 వరకు ఇరాన్లో రాచరిక పాలన కొనసాగింది. 1980 తర్వాత సంప్రదాయవాద షియా ఇస్లాం మతాధికారులు ఇరాన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 1980 నుంచి ఇరాన్ ఇజ్రాయెల్పై తీవ్ర శత్రుత్వాన్ని ప్రదర్శించడం ప్రారంభమైంది. ఇజ్రాయెల్ను నాశనం చేస్తామని ఇరాన్ ఎప్పుడూ బహిరంగంగానే హెచ్చరిస్తూ ఉంటుంది. ఇరాన్ విస్తారమైన చమురు వనరుల్ని కలిగి ఉంది. ఇజ్రాయెల్పై దాడి చేయడానికి చమురు వనరుల ద్వారా భారీగా లభించే డబ్బును వాడుతోంది. కానీ సున్నీ అరబ్ దేశాలు ఇరాన్కు సహకరించావు. ఇరాన్ ముస్లిం ప్రపంచానికి నాయకత్వం వహించాలని కోరుకుంటోంది. ఆయుధాల సమీకరణలో నిత్యం బిజీగా ఉంటుంది. లెబనాన్, యమన్, గాజా, సిరియాలో మిలీషియాలను సృష్టిస్తోంది. ఈ పరిణామం సౌదీ అరేబియా, ఈజిప్ట్, కువైట్, ఖతార్, యుఏఈ, జోర్డాన్ వంటి సున్నీ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆయా దేశాలు ఇరాన్ ప్రయత్నాలను వ్యతిరేకిస్తాయి. మొత్తానికి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర దాడులతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది. ఇరాన్లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఇరాన్లోని భారత పౌరుల్ని స్వదేశానికి రప్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2022లో ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మొదలైనప్పుడు భారత్ ఆపరేషన్ గంగా చేపట్టి అక్కడి భారతీయులను రప్పించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ నుంచి మనవాళ్లను తీసుకురావడం అంత సులభం కాదు. భౌగోళిక పరిస్థితులు, గగనతల నిషేధాలు, సున్నిత పరిస్థితులే అందుకు కారణం. మరోవైపు ఉద్రిక్తతల వేళ ప్రపంచ దేశాలకు సైతం ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. తాము వారిని ఆపకపోతే నెక్స్ట్ టార్గెట్ మీరే కావచ్చు అంటూ హెచ్చరించింది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తే యుఎస్, యూకే, రష్యా, ఇటలీ, హంగేరీ, కజకిస్తాన్, ఫ్రాన్స్, బెల్జియం, చైనా, సౌదీ, కెనడా, ఈజిప్ట్, స్వీడన్, జర్మనీ, రొమేనియా, పోలాండ్, ఆస్ట్రియా, లిథువేనియా, ఉక్రెయిన్ దేశాలని సైతం ధ్వంసం చేస్తుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హెచ్చరించింది.